తెలంగాణ ఆర్టీసీ బడ్జెట్ ప్రతిపాదన 9,315 కోట్లు అన్నమాట. తెలంగాణ ఆర్టీసీ బడ్జెట్ ప్రతిపాదన 9,315 కోట్లు. రాష్ట్రంలో ప్రజా రవాణాను మరింత బలోపేతం చేయడంతో పాటు సేవలను ఆధునికించే లక్ష్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ 9,315 కోట్లతో బడ్జెట్ అంచనా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించిందన్నమాట. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బడ్జెట్ 9,315 కోట్లు అన్నమాట. బడ్జెట్ సమావేశం ప్రభుత్వం చర్చించి ఈ ప్రతిపాదన నిధుల మొత్తంపై తుది నిర్ణయం కూడా తీసుకుంటున్నారు అన్నమాట. 2025-26 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి 7,290 కోట్లు కేటాయించిందన్నమాట. అంటే రానున్న ఆర్థిక సంవత్సరం ప్రతిపాదన మొత్తం గత ఏడాది కేటాయించిన దానికంటే 2,024 కోట్లు అధికం అన్నమాట. మహారాష్ట్ర పథకం కింద బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణానికి అవుతున్న ఖర్చులు, విద్యార్థులు ఇతర వర్గాల అందించిన బస్సు పాస్ రాయితీలకు 7,776 కోట్ల రూపాయలు ఖర్చు అన్నమాట. 666 కొత్త బస్సు కొనుగోలుకు 247 కోట్లు ఇవ్వాలని ఆర్టీసీ కోరిందన్నమాట. రుణాల చెల్లింపులకు 855 కోట్లు, కొత్తగా బస్ డిపోలకి బస్ స్టేషన్ నిర్మాణానికి 404 కోట్లు ఇవ్వాలని చెప్తున్నమాట. ఈ విధంగా 9,315 కోట్లు ప్రతిపాదించమాట. ఇందులోని గతంలోనే 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలో 7,290 కోట్లు అయితే ఈసారి 2,024 కోట్లు అధికంతో చెప్పారన్నమాట. ఎందుకంటే గతంలోనే మహాలక్ష్మి పథకం కింద బస్సులకి ఉచిత ప్రయాణం ఉండేది కాదన్నమాట. మహిళలకి గతంలో ఉండేది కాదు. కానీ మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలైంది. ఖర్చులు కూడా పెరిగినమాట. విద్యార్థులు ఇతర వర్గాలకు అందిస్తున్న బస్ పాస్ రాయితీలు కూడా కలుపుకుంటే 7,776 కోట్లు అవుతుందన్నమాట. అలాగే 666 కొత్త బస్సుల కొనుగోలుకి 247 కోట్లు ఇవ్వాలని ఆర్టీసీ అనుకుంటుందన్నమాట. అంటే 666 కొత్త బస్సులు కూడా నిర్మాణం చేయాలని, కొత్త బస్సులు కొందానుకుంటున్నారు. 666 కొత్త బస్సులు కూడా కొంటున్నారన్నమాట. అలాగే ఆర్టీసీకి ఉన్న రుణాల చెల్లింపులకి 855 కోట్లు కావాలన్నమాట. కొత్తగా బస్ డిపోలు బస్ స్టేషన్ నిర్మాణానికి 406 కోట్లు కావాలన్నమాట. ఈ విధంగా 9,315 కోట్లు ఆర్టీసీ బడ్జెట్ రూపొందింది తెలంగాణ ఆర్టీసీ. ఈ విధంగా దాదాపు 10,000 కోట్లతో తెలంగాణ ఆర్టీసీ బడ్జెట్ రూపొందించింది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కేంద్రంగా ఆ యొక్క స్థలాలతోటి 1,00,00,000 కోట్ల కంపెనీగా తెలంగాణ ఆర్టీసీని డెవలప్ చేయాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1,00,00,000 మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.